చాలా మంది హెడ్ ఇంజరీస్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరుగుతాయి. మనం హెల్మెట్స్ అన్ని పెట్టుకుని జరిగిన హెడ్ ఇంజరీ జరిగింది. ఏ హెడ్ ఇంజరీ సీరియస్ ఎవరిని మెయిన్ గా ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంటే లేమ్యాన్ అంటే ఏమి చదువుకోవాలైనా అడుగుతారు. చదువుకోవాలైనా చెప్పేది ఏంటంటే చెవులో ఇంజి కానీ ముక్కులో ఇంజి కానీ బ్లీడ్ అయినా పేషెంట్ అన్కాన్షియస్ అయినా అంటే ఏమి రెస్పాండ్ కాకపోయినా ఉంటే ఇమీడియట్ గా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఐసీయూలో అడ్మిట్ చేయాలి. అటు అడ్మిట్ చేసేటప్పుడు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఈ నెక్ దగ్గర ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఆ నెక్ని ఎక్కువ మూవ్ చేయకూడదు. ఎందుకంటే మొన్న పేషెంట్ వచ్చారు, హెడ్ ఇంజరీ ఇట్లా జరిగింది, బాగానే తీసుకొచ్చే టైంలో హెడ్ ని మూవ్ చేయడం వల్ల చిన్న ఫ్రాక్చర్ ఇంకా కొద్దిగా జరిగి పాపం 2 కాళ్ళు 2 చేతులు కొద్దిగా ఇబ్బంది పడ్డాయి. సో అందుకల్ల నాకు అనిపించింది మనం ఎక్కువ మందిని ఎడ్యుకేట్ చేస్తే ఎవరో ఒకళ్ళు అరే బాబు నేను మొన్న ఒక వీడియో చూశాను, ఎందుకంటే వాట్సాప్ వీడియోలు ఎక్కువ మంది చూస్తున్నారు, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందిలో నేను అనుకున్నంత కాకపోయినా కొంతమందిలో అవేర్నెస్ వచ్చింది. సో పేషెంట్లు క్వశ్చన్లు అడగడం మొదలు పెట్టారు. సో ఆ మార్పే నాకు కావాలి. క్వశ్చన్స్ అడిగితే పేషెంట్లకి కొంత తెలుసుకుంటే ఇంకా మంచిదని దానికోసమే మెయిన్ ఇన్ఫర్మేషన్ చిన్నదైనా హెడ్ ఇంజరీ అయినప్పుడు మాత్రం నెక్ని స్టెబిలైజ్ చేసి మూవ్ చేయకుండా వెంటనే హార్డ్ కాలర్ అని ఉంటుంది, అది చేసి పెడితే మనకి నెక్కి హెడ్కి మధ్య ఏమి ఫ్రాక్చర్ అయినా దాన్ని మూవ్ చేయకుండా ఉంచితే మనం పేషెంట్ని ఎక్కువ లైఫ్ సేవ్ చేసినట్టు, కాళ్ళు చేతులు పడకుండా మనం ఆపొచ్చు. మెయిన్గా ఈ వీడియోలు చెబుదాం అనుకుంది హెడ్ ఇంజరీ సీరియస్ ఏంటంటే ముక్కులో ఇంచి కానీ చెవులో ఇంచి కానీ బ్లీడ్ అయితే అది సీరియసే. ముక్కులో ఇంచి కానీ చెవులో ఇంచి కానీ కంట్లో ఇంచి కానీ బ్లీడ్ వచ్చిందంటే బ్రెయిన్లో లోపల కూడా బ్లీడ్ వచ్చిందని అర్థం. రెండోది పేషెంట్కి ఫిట్స్ వస్తే జరిగినప్పటినే అది సీరియసే. మూడోది జరిగినప్పుడు బ్రెయిన్కి ఎక్కువగా అంటే రక్తస్రావం ఎక్కువ జరిగి బాగా ఇబ్బంది పెడుతున్నా అన్కాన్షియస్ అంటే స్పృహ కోల్పోయి ఉన్న సీరియస్. అలాంటప్పుడు మీరు పేషెంట్ స్టెబిలైజ్ చేయాలి, ఈ నెక్ దాన్ని మూవ్ అవ్వకుండా హార్డ్ కాలర్ వేయాలి అనేది మెయిన్గా చెబుదాం అనుకున్న ఇన్ఫర్మేషన్. మీరు చాలా మందిని రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫ్రీగా చేయమని చెప్పి హైవేలో ఇవన్నీ ఉన్నది, ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని మీరు కరస్పాండింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళినా మన ముందు సేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మినిట్స్ అవర్స్ చాలా క్రూషియల్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో. వీళ్ళందరూ మళ్ళీ రికవర్ అయ్యి మామూలుగా మనుషులుగా తిరగొచ్చు. ఆ డిజేబిలిటీ తగ్గించిన వాళ్ళం అవుతాం. అందుకని మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.